ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యోహాను సువార్త 15:27 మార్త ప్రభువుని గురించి ఒక సాక్ష్యం ఇస్తుంది. అదేంటంటే, నీవు లోకముకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని తన నమ్మకత్వాన్ని, తన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని ప్రభుతో చెప్పింది. లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఇది చాలా పెద్ద మాట. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సియాగా వచ్చి యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తాడు. అది ఆ మాట యొక్క భావం. యూదులందరికీ తెలుసు వస్తాడని, దావీదు కుమారుడు వస్తాడని, దావీదు చిగురు వస్తాడని వాళ్ళందరికీ తెలుసు. అయితే వచ్చిన ఆయన్ని గ్రహించలేక పట్టుకుని కొట్టి సిలువేశారు. ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు. అందుకే భక్త పౌలు గారు రోమపత్రికలు అంటారు, వారికి కొంతమట్టుకు గుడ్డితనం కలిగింది అంటాడు, వారికి ముసుగు వేయబడింది అంటాడు. ఏదైనా విషయాల్లో ఈవేళ మనం ముసుగు వేయబడిన వారంగా ఉంటే ఆ ముసుగు తీసివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కలువరిశిలో బలియాగమనందు విశ్వాసాన్ని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోండి. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోండి. దేవుని కుమారుడైన క్రీస్తు వస్తాడని ఎదురుచూడకుండా వచ్చాడు, మనలో జన్మించాడు. ఎప్పుడైతే నా పాపాల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిక్ష యావత్తు భరించి వెల చెల్లించాడని నువ్వు నమ్ముతావో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీలో పుట్టాడు. ఆ మాటనే పేతురుగారు మొదటి పత్రికలో మనము నశించిపోని శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య బీజమూలముగా జన్మించిన వారము. నశించిపోని శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య బీజములో మనం పుట్టిన వారం. వాక్య బీజానికి, శాశ్వతమైన నశించిపోని జీవం గల వాక్య బీజానికి పుట్టాం మనం. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యానికి మనం పుట్టాం. మనం కూడా నశించిపోని బీజం కలిగిన వారం మనలో కలిగి ఉన్నాం. ఇంకెప్పుడో ప్రభు వస్తాడు అనుకోబాకండి, మనలోనే ఉన్నాడు. ఈ సత్యం అర్థమవునట్లుగా ఆత్మదేవుడు మన మనసులను వెలిగించును గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.